మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 480 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా దాంట్లో 90% పైగా లబ్ధిదారులకు ఇళ్లు పూర్తి కాక ముందే హడావిడిగా కేటాయించడంతో అసంపూర్తి ఇండ్లలో లబ్ధిదారులకు నిరాశే మిగిలిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరినా చలనం లేకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే లబ్ధిదారులతో కలిసి మంత్రి కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాలు వెంటనే డబుల్ బెడ్రూమ్లను వెంటనే అసంపూర్తిగా ఉన్న అసంపూర్తి ఇల్లు లేని వాళ్ళకు ఇప్పుడు సెంటర్లో పని చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి నడిచిపోవాలి. పురుగు పూసిపోతుంది. 5 గంటలకు పోతా నేను అందరు వాళ్ళు అటే వేరు. ఎవరు వస్తారు చూస్తారు పోతారు కానీ ఎవరు చేసే పరిస్థితి కూడా లేదు. అనేక సంవత్సరాలుగా దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్లకు పట్టాలు ఇచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి 2 బ్లాక్లకు 3 బ్లాక్లకు సున్నాలేసి ఏదో అంగుర ఆర్భాటాలతోని హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. మరి ప్రతి బ్లాక్ లో నీళ్లు లేవు, కరెంటు లేదు, మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరెంటు లేకుండా ఇక్కడ బల్బులు కూడా లేవు. ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడోటి బల్బు ఒకటి వేసి వదిలిపెట్టిన పరిస్థితి. గారికి ఆర్ఎండ్బి డిఈ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు. మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక 4-5 సార్లు వీళ్ళు కాళ్ళరిగేలా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేదు. ఊళ్ళోకి పోదామంటే దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో హుస్నాబాద్ ప్రాంతం, హుస్నాబాద్ బస్టాండ్ ఉంటుంది. కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు, బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది. నైట్ అయితే, రాత్రి అయితే మొత్తం అడవిలో కదా చీకటి ఉన్నట్టు. మరి మీరన్నా దయతలిచి మీరు ఈ హుస్నాబాద్ హక్కున చేర్చుకున్నది మిమ్మల్ని. మీరు ఎక్కడో ప్రాంతవాసి, ఇక్కడ ప్రాంతవాసి కాకున్నా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతో ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం, మేము ఇందిరా మిల్లు ఇస్తాం పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు.